అంటే మెడికల్గా మాట్లాడుకుంటే ఆయుర్వేద డాక్టర్స్ ఆపరేషన్ ఇలాంటివి సర్జరీస్ చేయడానికి అసలు కుదరదు కదా సార్, ఎందుకు వీళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తారు? అదే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గొప్పతనం. అదే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేసేస్తుంటే వాళ్ళు మాట్లాడతారు కదా, పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎవరో తిరిగి మాట్లాడింది వాయిస్ ఎలా ఉంది, చిన్నదే ఉంది. వాళ్ళ వాయిస్ ఎలా ఉంది, ఓ విజనరీ ఇస్తరాకులు కట్టని అడిగినోడు లేడు. ఏంది విజనరీ? ప్రభుత్వ రంగ హాస్పిటల్ని, ప్రభుత్వ రంగ స్కూల్ని ప్రైవేట్ చేయడమా? నీ మనం సాధారణంగా చాలామంది నీకు ఈ రోజు ఉన్న పిల్లలకి నువ్వు ఎవరికైనా చూడమ్మా సివిక్ సెన్స్ ఉందా ఎక్కడైనా? దీనికి కారణం ఎవరైనా చెప్తారు తెలుసా? నేనైతే ఎవరైనా చెప్తారు తెలుసా? చైనా. చైనా అంటే ఏమనుకున్నావు? పక్కన ఉన్న ఆసియా ఖండంలో ఉన్న చైనా దేశం అనుకుంటున్నావా? కాదు, చైతన్య నారాయణ సంస్థలు. వాళ్ళు చదువు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే పిల్లలకి ఏది చదువు చెప్పరు, బట్టి పట్టించడం. వాడికి ఎంతసేపు ఇంజనీరో డాక్టర్ చేయడమే తప్ప వాడికి ఇంకో విజన్ ఉండదు. రోడ్డు పక్కన ఎడం పక్కన నడవాలి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న కనీస సివిల్ సెన్స్ కూడా వాళ్ళకి ఉండదు. సామాజిక అవగాహన ఉండదు, వాడి సమాజం పట్ల కన్సర్న్ ఉండదు. వాడు చదువు, వాడికి ర్యాంకు, వాడు చదవడం, అలా సొసైటీలో 90% ఉన్నారు. ఇంకెప్పటికి మనం ఎత్తుకెళ్తామమ్మా? చదువు ఎవరికైనా సంస్కారం నేర్పుతుంది, చదువు ఎవరికైనా మంచి నీతి నియమాలు నేర్పుతాయి. అక్కడే ఎంతసేపు పరుగు పందెం నేర్పుతుంది. ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ వచ్చే అవుట్కమ్ ఏముంటుంది? ప్రాఫిట్ అండ్ లాసే కదా. అలా సమాజ హితం కోరడం ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ పోయాయి. అందుకే చూడు, నాడు నేడు స్కూల్తో రీవ్యాంప్ చేసి స్కూళ్ళు పరివర్తన చేసి విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేస్తాం వల్ల సరే వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లే? ఈ కాన్సెప్ట్. ఈ చైనాని ప్రదర్శించాలంటే ఏం చేయాలి? చైనాతో తయారైంది ప్రొడ్యూసరీ వ్యవస్థే. స్కూల్లో చదువుకున్న వాళ్ళు సివిక్ సెన్స్తో. మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి తరమే. వాళ్ళందరూ అలాంటి స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు కదా. ఈ ప్రజల ప్రాణాలతో చెలగటం కాదా సార్? మరి ముమ్మూర్తుల ప్రజల ప్రాణాలతో చెరగటమే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశ పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయన్న చూస్తే మనం అధోగతి పాలవుతున్నాం. ఈ 2 సంవత్సరాలు బట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడేసుకుంటేనే కాలక్షేపం చేస్తున్నారు. 2 సంవత్సరాల కాలం 280 కోట్లు దగ్గర ఖర్చు పెట్టి రుషికొండ ప్యాలెస్లు కట్టారు. అసలు మీరు చెప్పాలంటే ఆ జీజీ నగర్ని కాదు కూల్చిండి అది ఇప్పుడు మీకు చేతనైతే. ఎందుకంటే పర్యావరణానికి విఘాతం కలిగిపోయింది, గుండు కొట్టేశారు, మొత్తం వృక్ష సంపద నాశనం అయిపోయింది. ఓ పక్కన 2,64,000 మొక్కలు నాటాడమ్మ ఆయన అక్కడ ప్యారలల్గా. పర్యావరణ అనుమతులతో కట్టింది, కానీ ఎంత అబాస్పాలు చేశారు. మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు తెలియదు అది అంత అమౌంట్ అయింది. అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదమ్మా? అందరికీ తెలుసమ్మా. అది 500 కోట్ల ప్రాజెక్టు, ఇంకొక 8 బ్లాకులు రావాలి ఇంకా అక్కడ. ఎందుకు? ఈ పర్యాటక రంగం సంబంధించిన ఒక దీంతో దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి ఇప్పుడు ప్రజెంట్ హ్యాపెనింగ్. ఇదేంటిది? ఇంత ఘోరం అంటే మనుషులు అబద్ధాల పునాదుల మీద పేక మెడల్లో కట్టుకున్న వీళ్ళ 40 సంవత్సరాల సామ్రాజ్యాన్ని ప్రతి నిమిషం జస్టిఫై చేసుకుంటూనే వస్తున్నారు అదే అబద్ధాలతో. సెట్ ఆఫ్ కుల మీడియా. ఇప్పుడు చూడు, ఆ ఎక్స్ట్రా యాక్టర్ వాడు ఆడు కుల మీడియా ప్రతినిధి. అంటే అది కావాలనే లేకపోతే ఆడి బతుక్కాడు మొఖానికి ఆడి దానికి వాడికి మాట్లాడేంత స్థాయి ఆడిది. ఎవడాడే ఇప్పటికి కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవట్లేదు. ఈ ఎంట్ల పెట్టి తెన్నోళ్ళు లేక మీ ఆడపిల్లలందరూ రోడ్డు మీద పరిగెట్టి తెంతాడికి బుద్ధి వస్తుంది. ఇంకోసారి అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అంటే నేను అన్నది కరెక్టే, కానీ 2 పదాలు ఏమి తప్పుగా అన్నానో నాకు మిగిలిన ఆ 2 పదాలే. ఏ సభ్యత సంస్కారం లేదా? 2 పదాలు తప్పు, మిగిలినవన్నీ రైట్ అంటే ఆ 2 పదాలు మాట్లాడడానికి ఎవడిచ్చాడు వీడికి డిస్కషన్? ఎవడు రైడ్ అసలు? ఆఫ్టర్ ఆల్ ఒళ్ళు పోత్రం. ఇలాంటి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం సమాజంలో. ఇది మన దౌర్భాగ్యం. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఆబ్వియస్లీ వెంటనే నీకు సోషల్ మీడియాలో కూడా చూడు వాళ్ళు ఎంత స్ట్రాటజికల్గా ఉంటారు. ఇమ్మీడియట్గా ఒక 10-20 మందిని పోగేసేయడం, వాళ్ళు వాడిని సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళతో కూడా నీకు ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అసలు టాపికే కాదు, కానీ హెడ్లైన్స్ అదే అయిపోయింది. ఇప్పుడు ఈ విషయాల మీద హెడ్లైన్స్ చేస్తూ ఏ విషయాలు వెనక్కిపోయాయి? 2,80,000 కోట్ల అప్పులు వెనక్కిపోయాయి. ఆర్బీఐ ఇచ్చిన ప్రగతి రిపోర్టు. వాళ్ళ పోత్రం వాళ్ళ పోయికాలం ఏంటంటే వాళ్ళ ధైర్యం కూడా. పోత్రం పోయికాలం ధైర్యం 3 చెప్తున్నా. ఈ స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఈ 14, 19, 24 ఇచ్చారు. అది మేము మాట్లాడుతూనే ఉన్నాం. నా విశ్లేషణలో నేను చాలాసార్లు చెప్పాను ఈ డేటాలతో ఇండస్ట్రియలైజేషన్ ఏ గవర్నమెంట్లో ఎంత అయింది అన్నది. ఇది నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ళు వీళ్ళు దగ్గర నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అవుతుంది. దాని లోపల వీళ్ళు ఫుల్ ఎలివేషన్లు ఇచ్చి, అంటే 5 సంవత్సరాల పరిపాలన 2 సంవత్సరాల తర్వాత ఇచ్చే ఆర్బీఐ డేటా అంటే 7 సంవత్సరాలు అంటే ప్రభుత్వాలు అతలాకుతలం అయిపోతున్నాయి. వాళ్ళ ధైర్యం చూసావు, అది వాళ్ళ ధైర్యం. వాళ్ళ పోత్రం ఏంటి? అబద్ధాలు ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది. ఎలక్షన్స్ అది ఇంపాక్ట్ అవ్వట్లేదు. బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? బడ్జెట్లో పయ్యాలు కేసీఆర్ గారు 44 లక్షల ఉద్యోగాలు కల్పించింది గత ప్రభుత్వం ఉన్నది. బడ్జెట్ పెట్టేదాకా లేదు. అంటే ఎలక్షన్కి అది ఉపయోగపడలే. నువ్వు జాగ్రత్తగా గమనిస్తున్నావా? స్టాటిస్టిక్స్ ఏవైతే వస్తున్నాయో ఒరిజినల్ స్టాటిస్టిక్స్ అవి ఎలక్షన్స్కి లీడ్ అవ్వట్లేదు. అంచేత ఆ ధైర్యంతో ఈ దిక్కుమాల మీడియాని పెట్టి
ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు పెనట్రేట్ చేసేస్తారు ప్రజల్లోకి. అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు మీడియానే లేదు, తను చాలా అసలు ఎవరితో మాట్లాడిపించారని చెప్పేసి అంటున్నారు కదా సార్. మరి ఆయన సంవత్సరం పాలన కానీ ఎగేసుకుని పోయిన వాళ్ళందరూ ఎవరు? పొడ డబ్బాడు పోయాడే, కంచాలోడు పోయాడే, ఆ పచ్చలో నుంచి కూడా ఒక హాఫ్ కోట్ వేసుకుని పోయాడు ఒకడు. కిరసనోడు అయితే ఒరిజినల్ నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు, ఆడు పోయాడు కదా, పోయారు లేదా? ఇంకెవడో ప్రాణాలకు తెగించి ఇంటర్వ్యూ చేసినాడు ఉన్నాడు. చేత ఎలివేషన్స్కి అలవాటు పడిపోతే ఆయనకి అసలు కన్నా కొసర విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టించే కార్యక్రమాలు చెప్పారు. అసలు అన్నది ఒరిజినల్ ఎబిలిటీ. అంటే పొలిటికల్ సినారియోలో ఒక పని చేద్దామన్న నిబద్ధత ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పని చేయనివ్వకుండా 40 సంవత్సరాలకు పూర్ణకుంభం కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. వాళ్ళకి సంబంధించిన వ్యవస్థలు మాత్రమే ఎస్టాబ్లిష్ అవడానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. విజనరీ అని చెప్పేసి ఇప్పుడు ఆ విజనరీకి ఏమైందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. కళ్ళు ఆపరేషన్ అయింది కదా మొన్న. అట్లనే ఇప్పుడు ఆవకాయ అని చెప్పేసి ఆవకాయ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే యోగాంధ్ర అన్నారు, ఇప్పుడు ఆవకాయ అంటున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఏం చేద్దామని అసలు ప్రజలకి ఏమి ఇద్దామని అనుకుంటున్నారు? అసలు ఇది అవకే అన్నారు, అమరావతి కాబట్టి అవకే అన్నారు. అదే సూళ్ళూరుపేట రాజధాని అయ్యి ఉంటే ఏమనుందురాను సోషల్ మీడియాలో నడుస్తుంది. ఒక్కసారి నేను చెప్తానమ్మా, ఊరుగాలి ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సొట్టగాలి ఒకటి ఏడ్చేయడం ఒక సామెత ఉంటుంది. అలాగా ఒక పక్క రాష్ట్రంలో తీవ్ర పరిణామాలతో సంతరించుకుంటుంటే ఇప్పుడు ఈ ఆవకాయ అమరావతికి ఏడు చేసిరని ఆవకాయ అన్నం పెడతారు అక్కడ. పంచపక్ష పర్వణాలతో భోజనం పెట్టి ఆంధ్రుల ఇష్టమైన ఆవకాయని కూడా అక్కడ పెడతాం అని చెప్పి ఆవకాయ ఫెస్టివల్ పెట్టడానికి అమరావతిలో ఏడు తిరగబెట్టేశారని. సిఆర్డీ బిల్డింగ్ ప్రపంచంలో ఎవడు ఖర్చు పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టినందుకు అమరావతి రైతులందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ అంతా పందేరం పెట్టినందుకు ఆవకాయ ఉత్సవాలు పెడుతున్నారు అక్కడ. వాళ్ళే నవ్వుకుని వస్తున్నారు. కొందరు దుర్గేష్ గారు వచ్చిరని ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతున్నా ఇంత మాట్లాడుతుంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆవిడ అమరాపల్లి గారు. ఆవిడ తీసుకెళ్ళి ఆవకాయలు తద్దినాలు దరిద్రం దవసాలు ఎవరిస్తున్నాడో వాడు పనికిమాల ఐడియాలు నాకు అర్థమే కాదు. 60 కోట్లు 50 కోట్లు దాన్ని యదాన పోస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారమ్మా అది? పెద్ద పండగకి పతంగుల పోటీ. దేనికి అది? ఎలాగో పెద్ద పండగకి అందరూ పతంగులు ఎగరేస్తారు. ముగ్గులు ఇంటి ముందు వేసుకునే ఉంటారు ఆడపిల్లలు, మళ్ళీ ముగ్గులు పోటీలు. వీధంతా సైకిల్ వేసుకుని తొక్కుని వెళ్ళి ఏ వీధిలో ముగ్గు బాగుందో దానికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేయాలన్న కాలనీలకి సరిపోద్ది. లేకపోతే కాలనీ డెవలప్మెంట్ కోసం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ కాలనీకి అని చెప్పి కాకపోతే రోడ్లు వేయండి, లైట్లు వేయండి. అలా మీ ఎమ్మెల్యే గారు గుంటూరు ఎమ్మెల్యే గారు బాధపడకుండా ఉంటారు. కాబట్టి చేతికి 10 కోట్లు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. తన సొంత డబ్బులతో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఓకే అంటే ఇప్పుడు ఓకే ఏమంత దరిద్రం మండిపోయి వస్తున్నావా అంటే పచ్చడి మెతుకులు తినిపిస్తున్నావు అని అర్థం రాష్ట్రానికి. మొన్న చూస్తే రాష్ట్రానికి పప్పన్నం తినిపించే దగ్గర పచ్చడి మెతుకులు తినిపిస్తున్నావు అని అర్థం. క్యాంటీన్లు పెట్టారు మొన్న, కొత్తవి చేస్తారు అన్న క్యాంటీన్లు అని. ఈరోజు ఆవకాయని. దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి సార్? వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు వీఆర్ బిలో పవర్టీలో ఉన్నాం, పచ్చడి మెతుకులతో బతుకున్నాం, ఆవకాయ ప్రాణ ఫెస్టివల్ చేస్తున్నారు. ఆవకాయ ఫెస్టివల్ ఏంటమ్మా? కలిగుంటే కలో గింజో దోతలేతో ఇంత పచ్చదనం తిని బతుకుతాం బాబా అంటారు. అంటే పచ్చదనం పెడుతున్నారు రాష్ట్రానికి. సంపద సృష్టిస్తున్నారా? పచ్చదనం పెడుతున్నారా? సంపద సృష్టిస్తున్నామని చెప్పి ఏది 2,80,000 అప్పు కనబడుతుంటే సంపద ఎక్కడి నుంచి సృష్టించి సాగలాడుతున్నారు. ఎందుకమ్మా ఇంకొక నెల అయితే జనవరి అయిపోద్ది, ఫిబ్రవరి బడ్జెట్ పెడతారు, ఇలా ఫ్యామిలీలు కలిపి చెల్తారు మొహం మీద. ఒక్కొక్కటి ఈసారి వదిలి సీనే లేదు ఎవరు. హెలికాప్టర్లకి ఎంత అయ్యాయో అనా పైసలతో లెక్కలు వస్తాయి. వీళ్ళు చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలు కాదు, అనా పైసలతో స్టాటిస్టిక్స్ వస్తాయి. అప్పుడు మాట్లాడతారు ఒక్కొక్కటి. ఈసారి వదలరు ఎవరు. అంటే ఇప్పుడు దీని వల్ల పైసా లాభం లేదు ప్రజలకి, ఇది ఇంకా దమ్ముడికి ఉపయోగం లేదు. ఈ ఆవకాయలు పచ్చళ్ళు అంటే సింబాలిక్గా చెప్తున్నాం వీఆర్ ఇన్ బిలో పవర్టీ, నేను సంపద సృష్టిస్తాను అన్నది అబద్ధం. ఇంకా పచ్చడి మెతులకే మిమ్మల్ని పరిమితం చేస్తున్నాను. అమరావతి రైతులు స్వచ్ఛందంగా మాకు ఇచ్చినందుకు మీకు 3 పంటలు పండుతాయో లేదా కూరగాయలు పండించుకుని బతికే మిమ్మల్ని పచ్చడి మెతులకి పరిమితం చేస్తున్నాను అని సింబాలిక్గా చెప్పే ఉత్సవం అమరావతి ఆవకాయ. ఇది ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి డిబేట్ సిద్ధంగా ఉన్నా. కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, జైల్లో పెట్టి చంపేస్తున్నాను. నాకు ఏం వెనకపడదలుచుకోలేదు. ఆ సాల్వ్ అవ్వలాగా సినిమా ఎక్స్ట్రా యాక్టర్లాగా నంగిరి అవడం నాకు చేత కాదు. మొహం మీదే మొహం పగలగొట్టినాడు చెప్తాను నేను సమాధానం. ఇది ఎంత అన్యాయం చేస్తుంటే ఒక పక్కన ఆవకాయలు ఆసనాలు మాకు అవసరమా? యువత ఇన్ని రోజులు మాట్లాడింది ఏంటంటే యువత పక్క రాష్ట్రాలకు వెళ్తుంది, సో మనము మన రాష్ట్రంలో మన యువత ఉండాలి అని చెప్పేసిన వీళ్ళు ఈ రోజుకి ఇంకా వలసలు వెళ్తూనే ఉన్నారు కదా సార్. అయినా కూడా ఎందుకు మరి రెస్పాన్స్ ఏముందని అక్కడ ఉంటారమ్మా? ఓ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించబడిందంటే ఆ రోజు జగనన్న కాలనీలు కట్టింది భవన నిర్మాణ కార్మికులే కదా. ఫ్రీ ఇసుకన్నారు అంటే ఇదే ట్రాక్టర్ ఉంటే తీసుకెళ్ళి, ఇదే బండి ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళగలుగుతున్నారు ఎవడైనా? ఖనిజ సంపదని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసేస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే. అవన్నీ వాళ్ళకే తెలిసి వాళ్ళని నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని మేము క్లాస్ చెప్పాం, నువ్వు హట్టేయవా బొంగమూతి పెట్టావా అని సమంత డైలాగులు చెప్తుంటే మేమేడి చేయాలా? మాకేటం ఇది
పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా సార్, పదవి బాధ్యత ప్రోగ్రామ్ పెట్టారు. నిన్న ఇళ్ళ నాగేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి తన మాట నిలబెట్టుకున్నానని చెప్పి ఆమె కూడా చెప్పింది. 5 సంవత్సరాల్లో మీరు సీఎంగా ఉండాలని చెప్పేసి ఆమె కూడా మాట్లాడింది, మీరు చూసే ఉంటారు. డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పింది, పూర్తిగా వెళ్ళినట్టు ఉంది. ఆయన కనబడింది డిప్యూటీ సీఎం. ఆయన ఎంత పరిమితం అవుతాడో ఆయనకి తెలుసు, ఎంత చెట్టుకి అంత గాలి అనేది ఆయన గాలి ఏంటో ఆయనకి తెలుసు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. అంచేత ఆయన గాలి ఎంతో, ఆయన సామర్థ్యం ఎంతో ఆయనకి తెలిసినప్పుడు ఒక శాత తీరుతుండే ఒకటి చెంతన, అది చంద్రబాబు గారి చెంతన శాత తీరుతున్నప్పుడు కాలక్షేపం పని అయిపోతుంది ఆయనకి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచేస్తాడు, మంత్రి పదవి ఉంది కేబినెట్ హోదాలో, కావాల్సినప్పుడు హెలికాప్టర్ వస్తుంది, కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ ఉంటాయి. కొసర విషయాలు బాగున్నప్పుడు అసలు విషయాలు మర్చిపోతారు. నేను నిన్న మాట్లాడాను కదా సార్, అదే ఏదైతే మీటింగ్ అరేంజ్ చేశారో అందులో ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది ఏంటి, మీరు నాకు సహకరించాలి, మీరు చూసుకోవాలి, అన్ని మా మీదనే పెడితే ఎలా అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. మరి అంటే ఏం చెప్తున్నట్టు తను ప్రభుత్వం గురించి? మాతో ఏం చేతకట్లేదని అర్థం. కార్యకర్తలకు చెప్పడం ఏంటి? అదే ఏం చేయాలి, వాళ్ళు త్యాగాలు చేయాలి, టికెట్లు ఎరక్కండి, పదవులు ఎరక్కండి, నేనేమి ఇవ్వను, మీరు నాకేం ఎక్స్పెక్ట్ చేయకండి, అదే ఆయన చెప్పింది వాళ్ళ కార్యకర్తలకి. అంటే ఇప్పుడు లోకల్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి, సో అక్కడ రావు అన్న చెప్తున్నారు. రావు అని కాదు, ఆయన చంద్రబాబు నాయుడు దయ తెలిసి ఏమైనా మనకి ఇస్తే వస్తాయి. ఇప్పుడు చూడు, మొన్నడో కుర్రాన్ని గర్భిణీ స్త్రీని తన్నారు, ఇవన్నీ పొద్దు నుంచి వదలగొట్టేశారు మైకులెట్టి. తీరా చేస్తాడు జనసేనోడు, ఆయన కుమ్మిషన్ వాడు, పోలీసులు కుమ్మిసింది జనసేనోడిని. ఐటీడీపోలు లోకేష్ని కొంప ముంచుతారు, జనసేనని కొంప ముంచుతున్నారు. జాగ్రత్త చూసుకోమను. ఆ ట్రాప్లో పడితే ఎవడవుతారు? పోతారు. పోయే వాళ్ళని ఆపేదవారు. ఆ లోకేష్ లాంటి క్షమించలేదు వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు. ఆ బస్ డ్రైవర్ ఎవరితో నీకు జ్ఞాపకం ఉందా? తీసుకెళ్ళి ముట్టించారు. ఇది జాగ్రత్తగా ఏంటంటే క్యారమ్ బోర్డులో హ్యాండ్ కాయిన్ వేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని జనసేనని మెల్లిగా స్ట్రాటజికల్గా కాయిన్ వేస్తున్నారు. ఆయన ఏంటి మూడో కంటికి అనుమానం రాకుండా ఈ మాట అన్నిటికీ ఎవరికైనా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇండైరెక్ట్గా మా అన్నయ్యలా ధైర్యం చేసి నేను కలిపిలేదు కానీ పార్టీని స్వాహా. నేను పచ్చళ్ళలో ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేశారు చూడు, అమరావతి ఆవకాయ అంటే అమరావతి అన్నది తెలుగుదేశం పార్టీ, ఆవకాయ అంటే పవన్ కళ్యాణ్ వేసారు పెరుగులో. కావాలంటే నువ్వు నన్ను నంచుకుంటున్నారు, వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు, వాడుకున్నాడికి వాడుకున్నంత అని అర్థం అన్నమాట. దాని అర్థం అమరావతి ఆవకాయ అంటే అమరావతి అంటే తెలుగుదేశం, ఆవకాయ అంటే పవన్ కళ్యాణ్. అందుకే ఈ ఇష్యూస్ మీద వెయిట్ మీద స్పందించట్లేదు. ఏడు స్పందిస్తారు. ఎవడో తలతో కొన్నాడైతే ఖచ్చితంగా అడుగుతారు, ఏటర్ ఈ ఆవకాయిందండి సస్తుంటే పక్కన ల్యాండ్ ఇవ్వలేదు వాళ్ళకి, ల్యాండ్ల మీద నన్ను తీసుకెళ్ళి ఆ కంచెలవి గెంతెళ్ళి నేనే వాళ్ళ కోసం అన్యాయం జరిగితే నిలబడతానండి, నన్నే మోసం చేసి ఇదేంటండి దౌర్భాగ్యం. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 గజాలు 1000 గజాలు ఇవ్వండి సార్ అని. అలాంటివి ఏమైనా మారితే పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఎలివేషన్స్ వస్తాయి. ఆవకాయ పచ్చడి అన్నదానికే అలిగల్ల ఇష్టమే అంటే ఏటో వద్ది. పచ్చళ్ళలో నిన్ను నంచుకుంటారన్న విషయం తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారికి ఎంట పెడితే అంటున్నారు జనసైనికులు పాపం బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళ అధికార ప్రతినిధులందరికీ నోటి మీద వేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పారు. అక్కడ కూడా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి కొట్లాడుకున్న పరిస్థితి మీరు చూసే ఉంటాయి ఇప్పటంలో. ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఇప్పటి వెళ్ళారు, ఇప్పటి కొట్టుకున్నారు. అయినా సరే మనోడు గౌతమ్ బుద్ధుల్లో శాంతి 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 అని వచ్చాడు. అక్కడ వాళ్ళనే సఖ్యత లేకపోతే ఇంకా ఏముంది? ఏముంటుందమ్మా సఖ్యత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే నిన్ను అన్యాయంగా వాడుకుంటున్నారు అన్న విషయం అవతలోడికి తెలిసిందనుకో, అది చెప్పిన మాట అవతలోడు వినకపోతే అది కోపం రాదు. అదే జరుగుతుంది జనసేనకి. మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నారు, మిస్యూటిలైజ్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, రోమనాలు పాలు చేస్తున్నారు, అబాస్ పాలు చేస్తున్నారు. అంటే ఏం కర్లేదు, నేను పైన బాగున్నాం, మీకు అర్థం కావట్లేదు, మనం అన్ని త్యాగాలు చేయాలి, మీరు ఆగండి అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోద్ది. అదే వాళ్ళ పరిస్థితి పాపం. అదే అమరావతి ఆవకాయ అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆవకాయలా తంచుకుంటున్న తెలుగుదేశం, దెబ్బలు తింటుంది జనసైనికులు, అబాస్ పాలవుతుంది జనసైనికులు. పార్టీని పనంగా పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. పేరుకి మాత్రం జనసైనికులు జననాయకులు అని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళు. అవుట్కమ్ పాపం శూన్యం. ఇంకంతే, దీని మీద ఎవరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినా దానికి కోట్ల దొరికిపోగానే ఇటు తీసుకొచ్చారు. శివాజీ గారిని తెచ్చారు మన నెత్తికి, ఎక్స్ట్రా యాక్టర్ గారిని. ఈ ఎక్స్ట్రా యాక్టర్ గారి కథకళలన్నీ మనకు అవసరం ఇవాళ డిస్కషన్ డిబేట్లు. అది ఎందుకంటే ఒక సినిమా ప్రమోషన్ వచ్చి అక్కడ అసలు అసందర్భంగా మాట్లాడి ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్లో ఇదే ఇస్తున్నారు, కానీ అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పటికి కూడా అదే డిబేట్ తీసుకుని కొట్టక. అక్కడ ఇప్పుడు ఆడపిల్లలు చూడు బస్సులో నాట్లు ఏడిపిస్తుంటే అప్పుడు యూట్యూబ్లో అట్లా వస్తుంటే పట్టమని కొట్టినట్టు అక్కడ స్టేజ్ మీద ఒకటి తగలిచ్చుంటే సెట్ అయి ఉంది అలాంటి విషయాల్లో. ఇంకోసారి ధైర్యం చేయరు ఎవడు మాట్లాడడానికి ఆడపిల్లలకి. అందులో కవరింగ్ ఇస్తూ మళ్ళీ చెప్తాను చూడు, అప్పుడు వెళ్ళి లేచి ప్రస్తుతాలు వెళ్ళి పట్ట నాలిపిక తగరాలు పడుతున్నావా, నోరు మూసుకుని మాటలు విత్డ్రా చేసుకో, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండని 4 తగలిచ్చిన వాళ్ళు లేక వాళ్ళకి వాళ్ళకంత చెల్లుబాటు అయిపోతుంది కదా సార్. ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది కదా, ఆ చెల్లుబాటు జరగనివ్వకూడదు.
సమాజంలో ఆడపిల్లల్ని గౌరవించకపోతే మర్యాద దక్కదన్నది ఒక గుణపాఠాలు చెప్పాలి. ఇలాంటి సెలబ్రిటీల ముసుగులో నాటకాలు ఆడుతున్నాం ఈ పనికి మన చెత్త ఎక్స్ట్రా గల్లకి, అప్పుడు సెట్ అవుతారు వాళ్ళు. అంతకని ఇంకెళ్ళలేదు. మరి ఈ అప్పుల గురించి ఎవరు అడుగుతారు? అరే ఇదేందుకమ్మా నీకు, రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళ ధైర్యం ఏంటి? నేను ఆర్బీఐ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2 సంవత్సరాలు ఈ పరిపాలన తర్వాత, ఈ స్వపరిపాలన రెడ్డింగ్ ఎట్టుకున్న తర్వాత ఇచ్చింది. దాని మీద కాగ్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2,80,000 కోట్ల అప్పు పూర్ణకొమ్మ చేసిన తర్వాత వాళ్ళు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. రేపు మంగళవారం మళ్ళీ రెడీగా ఉంటారు 5,000 కోట్ల అప్పు తెచ్చడానికి. అది ఇంచి తగ్గట్లే, అన్ని తనఖా పెట్టి చేసేస్తారు. ఏం చేస్తున్నారు సార్? అది అడుగు, ఏం చేస్తున్నారు అన్నది. ఏం చేస్తున్నారు అది మాత్రం అర్థం కావట్లేదు. పథకాలు అయిపోయినాయి, ఇవి మొత్తం ఫుల్ఫిల్ చేసేసినాం అంటున్నారు. మరి ఆటో వాళ్ళకి ఇచ్చారు వాహనమిత్ర, 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉన్నారని ఒక పక్క లోకేష్ గారే చెప్తారు, 3 లక్షల మందికి ఇచ్చామని ఆయనే చెప్తారు. ఒకసారి ఆయనే కరెక్ట్ చేసుకోమను. అమ్మఒడి ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో? 85 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారు లెక్క వాళ్ళ దగ్గరే ఉంది. తల్లికి వందనం. సో ప్రతిదాన్ని నువ్వు తీసుకోవట్లేగా. రైతు భరోసా 20,000 అన్నారు, మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం 5,000 చేతులు పెట్టారు. కేంద్రం నుంచి వచ్చిన ఏదైతే పంచాయతీ ఉందో వాటివి కూడా పక్కకు మళ్ళీ ఏం చేశారు? ఇవన్నీ ఇన్ని డబ్బులు ఏం చేశారు అన్నది రేపు పొద్దున బడ్జెట్ పెడితే తెలుస్తుంది మనకి. ఇలా ఎప్పటో వెళ్తే పవన్ కళ్యాణ్ చూడు, ఇది కాంపౌండ్ వల్ల ఎరగొట్టారు, పిచ్చి వేసాలు వేస్తారని చెప్పి కోట్ల లక్షల రూపాయలు పెనాల్టీలు కట్టించినట్టు ఇలా బడ్జెట్ ఇలా ఇస్తుంది ప్రతిబింబం. ఇది ఏడు చేసి తగలడ్డారే ఇది ఈ సంవత్సరం పాటు అన్నది. అప్పు ఓ పక్క తేలి అవుతుంది. గత అప్పు, ఈ అప్పు గత రాష్ట్రం నుంచి, గత ప్రభుత్వం నుంచి, గతకన్నా ముందు రాష్ట్ర విభజన కాడి నుంచి వచ్చిన పూర్ణకుంభాన్ని ఓ పక్కన పెట్టి ఏడు చేసి తగలడ్డారో 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించడానికి వచ్చిన ఈ 2 ఏళ్ళు ఏటు ఉద్ధరించారో ఇటు పక్క ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సమన్వయానికి సమాధానం ఒకటి చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఏదో దిక్కుమల ఇష్యూ ఉంటుంది. తిరుపతి ఒకటి ఉంది కదా మనకు అమాయకంగా దొరికింది ఈసారి. ఒకసారి లడ్డు అంటారు, ఒకసారి పట్టు వస్త్రాలు అంటారు, ఈసారి పూలు కుంకుమ అంటారు, దొంగతనం అంటారు. వాళ్ళు ఇష్టం. రోజుకు కొడి కబుర్లు చెప్పుకొని హరికథ కాలక్షేపాలు పెట్టుకొని కాలక్షేపం చేసుకొని వస్తున్నారు. అండ్ ఇట్లా క్వశ్చన్ చేస్తున్న కొంతమంది జర్నలిస్టులని వాళ్ళని బెదిరిస్తున్నారు. అండ్ కొంతమంది వీడియోస్ చేసి అక్కడ ఎక్కడైతే వాళ్ళకి అన్యాయం జరిగిందని అనిపించి అక్కడికి వెళ్ళి మాట్లాడిపిస్తే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమను, ఇదేంటి చంపేమను, ఎవడు భయపడరు. అన్యాయం జరిగిందని క్వశ్చన్ చేస్తే చంపేస్తారు. చంపేమనమ్మా, కొట్టిమని ఏడు చేస్తారు. అందుకని ఇంకేటి చేయగలరు వాళ్ళు. ఆ రెండింటికి అందరూ చదువుబడే ఉన్నారు. ఏమవుతుంది దానివల్ల? సావుకు చచ్చిపోకుండా ఉంటారా? ఎవరు ఉండరు. ఉన్నప్పుడు అలాగే మన బతుకు అలా సాగు రాసిందంటే అలాగే చేస్తాం. అంతకని ఇంకేట్లేదు. దాని గురించి అనవసరం అమ్మ, టైం వేస్ట్. అదే ఏదో అవుతుందని ఎవడో భయపడట్లేదు. మా గురుగారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాడతారు, తెలకపల్లిరావు గారు మాడతారు, అందరూ మాడతారు. అది ఏం జరుగుతుందో అప్పుడు అర్థం కావట్లేదు. నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఈ తపేల ఛానల్ నుండి బుర్ర తక్కువ ఐడియాలను, బుర్ర తక్కువ విశ్లేషణలు చేసుకుని నీళ్ళు వస్తుంటే మిగిలిన వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఏం మాడుతారో వినండి ఒకసారి. ప్యాన్ నీళ్ళు జల్లుకో, మొహమ్మద్ జల్లుతున్నారు చల్లుమని, కల్లప జల్లుతారు చూడిపోద్దున అలా జల్లుతున్నారు. ఏంది ఇదని అసలు? కానీ మళ్ళీ అక్కడ చూస్తేనేమో ఏం లేని దాన్ని ఇంత పెద్దగా చేసి చూపెడుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఏదో చూపించమని, ఏదో పెద్దగా మేము చేసింది పెద్ద తప్పు అనుకుందాం, ఇది చూపిస్తున్నారు కదా, ఇది కూడా చూపించండి, ఇది చేసాం మేమని. ఎవడుతుంది కూడా అదే కదా. 2,40,000 కోట్లు అప్పు చేశారు, రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేశారో చెప్పండి. పునాదురాలు మాత్రం చూపించకండి, ఇది అభివృద్ధి. యోగా డే మాత్రం చెప్పకండి. 3,30,000 కోట్లు దానికి తగలెట్టారు. ఒక్కరోజుకి సలహాదారులకి ఎంతంత డబ్బులు ఇస్తున్నారో అనాపేషలతో ఉన్నాయి. సార్ ఒక్క రోజుకి అంత ఖర్చు కరెక్ట్ అంటారా సార్? ఖర్చుకు రైటా రాంగ్ అన్న అడిగే స్థాయిని అది కాదమ్మా. నీది ఎంతకన్నా కాదు, మనం వదిలేయడమే, చూసి తరించడమే. ఏది పనుకొచ్చి చాలా మంది ప్రజలు వాళ్ళ ఇబ్బందులు తీర్చొచ్చు. దానికి అన్న క్యాంటీన్ పెట్టాం సార్. అన్న క్యాంటీన్ ఒకటే సొల్యూషన్ కాదు కదా సార్. అన్నిటికీ వాళ్ళు అలాగే చెప్తారు. నువ్వు నాకు అడిగితే నేను వాళ్ళు చెప్పే సమాధానాలు ఇలాగే ఉంటాయి. ఇవి నువ్వు ధరించవలసింది. దీనికోసమా సార్ ఓటేసి గెలిపించింది మిమ్మల్ని? ఇన్ని సీట్లు మీకు ఇచ్చింది, ఓటేసి గెలిపించింది. మీరు అన్నా క్యాంటీన్లు పెడతా అంటే ఈ అభివృద్ధి, ఇది అభివృద్ధి అంటారా? మరి ఏమో మరి నాకు తెలిసిన అభివృద్ధి అంటే స్కూళ్ళు పునరుద్ధరిస్తారు, ప్రభుత్వ వైద్యశాలను పరిరక్షిస్తారు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తారు. కూటమి ప్రభుత్వంగా వస్తే వాయిస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి గారికి BFR రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారు ఇచ్చిన సొల్యూషన్ కదా, NMDC నుంచి మనకి ముడిసరుకు ఇవ్వమని. మీరు చెప్పింది కరెక్టే సార్. పోలవరం పరుగులు ఎట్టేస్తుందని. ఏది పోలవరం గురించి ఏమైనా విన్నావా? మర్చిపోయి మనం పోలవరం గురించి మర్చిపోయావా? మర్చిపోలే ముందు విషయం అది మర్చిపోయింది. అది వీళ్ళు గొప్ప ఈ తపేల ఛానల్. వీళ్ళకి చెవులు గొడ్డ పీరికలు చీరినోడు లేక మాట్లాడట్లేదు. విశాఖ గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్? అది ప్రైవేటీకరణ చెయ్యమని చెప్పితేనే కదా వాళ్ళందరూ ఓటేసింది. అదే మరి అదే కదా. ఉత్తరాంధ్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో ఉంది, ఉభయ గోదావరి జిల్లాకు చెందిన పోలవరం ప్రజల్ని ఎలా మోసం చేశారో ఇది ఉంది. రాయలసీమలో ఉక్కు కర్మ మన అదృష్టంగా ఇంకోసారి పునాదర వేయలేదు అక్కడికి వెళ్ళి. ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేసే పని అదే. విశాఖ ఆంధ్రలో హక్కు, విశాఖ హక్కుని అమ్మేసి రాయలసీమలో ఉక్కు పరిశ్రమ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఎలివేషన్లు ఇచ్చిందరు. మనం ఏమైనా తరించాలి అసలుకి.
అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయకుండా ప్రైవేటీకరణ చేస్తాను. అది ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం పక్క రాష్ట్రాలు చూసారు కదా సార్. కొన్ని రాష్ట్రాలు కేంద్రంతో పోరాడి అందరూ అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రంతో పోరాడి దాన్ని చేసుకున్నారు కదా సార్. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళు దేనికైనా ఇంగ్లీష్ భాష చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్, హిందీ ఆ రెండు రావు మన వాళ్ళకి. అది చెప్పిన తోటి వీడికి అర్థమయ్యేది ఒకటి. అదేంటంటే వాడు ఏం చెప్పాడంటే ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెడతాం, నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెట్టామంటే దానికి సంబంధించింది పీపీపీ విధానంలో చేయండి అంటే ఇప్పుడు ఉన్నదాన్ని పీపీపీ విధానం చేసేస్తామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. ఇలా తెంగరబుచ్చి మేళానికి మనం ఏం చేస్తాం? మనతో కాదు అది. వాళ్ళు ఏ గజెట్లు చూపించినా ఏ సర్క్యులర్ చూపించినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యేది ఒకటి, వీళ్ళది అదే బాపతు. నువ్వు జర్నలిజం అనుకో, నువ్వు చదువుకుంటే జర్నలిజం విలువలు విశ్వసనీయత కట్టుబడి ఉంటావు. ఇదంతా కుల ప్రాతిపదికన ఇచ్చిన జర్నలిజం డిగ్రీలు కదా. అట్లా తప్పు అంటున్నారు కదా సార్ ఇప్పుడు. అందుకని వాళ్ళు తప్పు అన్నది మనం రైట్ అనాలా, రైట్ అన్నది తప్పు అనాలా ప్రజలు నిర్ణయిస్తారు. ఓపిక పట్టాలి దానికి. రాత్రి అద్భుతాలు జరిగిపోవు. ఒక క్వశ్చన్ అడిగితే తప్పు అంటున్నారు, అట్లెట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అనుకుని నాకైతే డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు. సీరియస్గా చెప్తున్నాను సార్. ఈ విషయం ఏంటంటే ఇలా జరిగిందంటే నీకేం తెలుసు, నువ్వు ఉన్నావా, నువ్వు చూసావా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకేం చెప్పాలి సార్? నువ్వు సమాధానం చెప్పగలిగితే వీడియోలో చెప్పు, విత్ ఎవిడెన్సెస్ చూపించు. కనబడుతుంది కదా సార్, నేను చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. అక్కడ ఏం జరిగింది నీకు మళ్ళీ చెప్తున్నాను. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న బ్యాచ్ వాళ్ళు 4వ కాలు కనబడినా ఒప్పుకోరాళ్ళు. దానికి రితిక్ రోషన్ గౌరవేలు కథ చెప్తారు నేను గతంలో చెప్పినట్టు. అలాంటి వాళ్ళతో నీకు అనవసరం. నీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇలా పెట్టి మాట్లాడు. కనబడుతుంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పారు అమరావతిలో నీళ్లు తోడేయడానికి ఇన్ని ఖర్చు అవుతుంది. అసలు అదే కదా ఫస్ట్ నుంచి మొత్తుకుంది. అది పంట భూమి, పక్కన నీళ్ళ ప్రవాహం ఉంది, మునిగిపోతుంది అని చెప్తున్నా కూడా వినకుండా నేను అక్కడే కడతానంటే మరి ఇంకా అది ఎప్పుడు కడతారు? భావితరాలకు ఎప్పుడు చూపెడతారు? 40 సంవత్సరాలకి చూపెడతారా, 50 సంవత్సరాలకు చూపెడతారా? అలా చెప్తారండి. వాళ్ళు చెప్పినవన్నీ నువ్వు వింటూ ఉండడమే. నీకు ఓపుకుంటే దాని గురించి కాంట్రడిక్ట్ చేసి వీడియోలు చేయడమే. వాళ్ళు ఏం తిట్టినా భరించవలసిందే, వాళ్ళు కొట్టినా భరించవలసిందే, జైల్లో పెట్టినా భరించవలసిందే. కానీ నిజం నిప్పులు అది దహిస్తూనే ఉంటుంది లోపల. మళ్ళీ ఇంకో దఫా కావాలంటారు, ఇంకో దఫా కావాలి. ఎన్ని దఫాలు కావాలన్నా ల్యాండ్ పూలింగ్ చేస్తారు మీరు. వాళ్ళు పెప్సీ తాగుతారు, దిల్ మాంగే మోర్ అని రోజు అధికారం కావాలంటారు. ప్రజలు నిర్ణయించుకోండి అధికారం ఇస్తారు ఎవరు అన్నది. నా చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది? మరి ప్రజలు సార్ ఆలోచించుకోమను. వాళ్ళు విజ్ఞతగా వదిలేయాలి. మన చేతిలో ఏం లేదా మాది. మన చేతిలో లేనిది ప్రజలకి కట్టొచ్చినట్టు కనబడుతున్నా వాళ్ళు నమ్మకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను అనవసరం రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ కట్టారో లేదా వాళ్ళకి తెలీదా? విజయనగరంలో కట్టారో లేదా తెలీదా? కడపలో కట్టారో లేదా వాళ్ళకి తెలీదా? పులివెందుల్లో కట్టారో లేదా తెలీదా? ఇలాంటివన్నీ కళ్ళ ముందు సాధారణంగా కనబడుతుంటాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారో తెలీదా? కర్నూలు తెలీదా? మిర్యాల కూడా తెలీదా? ఇవన్నీ ఏమో ఇది కాలేజో లేకపోతే భారతమ్మ కట్టుతున్న ఇల్లు అర్థం కావట్లేదు అని జడ్డి విధాల్లో మాట్లాడితే మనం ఏం చేస్తాం? భారతమ్మ కట్టాల్సిన అవసరం జగన్మోహన్ అది చెప్పింది అదే కదమ్మా. భారతమ్మ కోసం ఆయనకి ప్రతి దగ్గర ప్యాలెస్ కట్టుకోవడం అలవాటు. మీకు తెలుసా? ఇదే కథ చెప్తారు వాళ్ళకి. భారతమ్మ కోసం రుచికొండ కట్టాడు, వైజాగ్ వాళ్ళకి వేసారు బిస్కెట్. మార్కాపురం వాళ్ళకి అదే చెప్పారు. అన్నీ విన్నారు. అంటే అంత తెలివి లేకుండా ఉన్నారా సార్ ఏపీ ప్రజలు? మరి అదే వాళ్ళని అడుగు, నన్ను అడుగుతాడు. తెలుగు ఉంటే ఎవరైనా అలా వేస్తారా? నియోజకవర్గానికి ఎవరైనా రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లో ఉన్నారా లేదా? నాయకులు ఒకసారి కనుక్కో. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగాడే లేదా అని నేను ప్రాథమికమైన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పు. ఇంటింటికి తిరిగారా లేదా? ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి సర్వీసెస్ అందించారా లేదా? పెన్షన్ అని, రేషన్ అని, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ట్రాన్స్పరసీ అంటే లంచగొండితనాన్ని నిర్మూలిస్తూ ఇవాళ డెత్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి ఎంతెంత తగలబెట్టవలసి వస్తుందో ప్రజల్ని ఆలోచించుకోమను. అది ఇంట్లోకి వచ్చి బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు డెలివరీ చేశారు లేదా కనుక్కోమనాలని. ఇవి చిన్న చిన్నవి నేను చెప్తాను. పెన్షన్ ఇస్తూ ఇల్లు పన్ను వీళ్ళే తీసేసుకుంటున్నారు. అది కూడా తెలుసుకోమను. ఏంటి మీకు పెన్షన్ ఇస్తూ ఇంటి పని తీసుకున్నారా ఒకసారి కనుక్కోమనాలి. అవన్నీ బేరీ చేసుకోలేరా? ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఇందులోంచి తేడా ఎక్కడైనా ఉందేమో వాళ్ళ ప్రక్షాళించుకొని దాన్ని బట్టి మాట్లాడమను. అంచేత ప్రజలకు ఏం చెప్పాలంటే నీళ్లు పాలు అని రెండు మనం హంసలా వేరు తీసి ఇవ్వలేము. అదేంటంటే పాలు తాగిన తర్వాత నీళ్లు వదిలే సామర్థ్యం హంసకే ఉంది. ప్రజలు హంసలా ఆలోచించుకుంటారన్న భ్రమల్లో రాజకీయ పార్టీలు ఉంటే ఉండవు. నీళ్ళు ఇవన్నీ ప్రతిసారి చూపిస్తుండాలి, ఈ పాలని చూపిస్తూ ఉండాలి. అంతకన్నా ఇంకేం లేదు. అంటే వీళ్ళు అప్పులు తెస్తూనే ఉంటారంటారా? మరి ఇంకా ఏం చేస్తారన్నది అడిగి సామర్థ్యం కావాలి మనకి. అప్పులు తెస్తూనే ఉన్నారు, ఆగరు. రేపు మంగళవారం మళ్ళీ 5,000 కోట్లు తీసుకొస్తారు. 5,000 కోట్లు తీసుకొస్తారు సార్, బాగానే ఉంది. మీరు అప్పులు తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. మా ప్రశ్న ఏంటంటే మీరు మాకు అంటే ఏపీ ప్రజలకు ఇస్తున్నారా? లేదు ఏపీ ప్రజలకు కాదంటే ఇంకేదైనా భవనాలకు ఏమన్నా కడుతున్నారా? లేదు మీరు ఏం చేస్తున్నారు? మాకు ఒకసారి చెప్పండి. చెప్తే ప్రజలు కూడా ఓకే మా ప్రభుత్వం. వాళ్ళు చెప్పరు, నువ్వు చెప్తారని భ్రమలో ఉంటే భ్రమలు వీడు. రేపు బడ్జెట్ వస్తుంది, మళ్ళీ మేము చెప్పడమే మొదలవుతుంది. వాళ్ళు మాత్రం చెప్పరు. ఇంత డబ్బు ఎక్కడ పోతుంది సార్? కోట్లు పోతాయమ్మా, పోతున్నాయి అనుకో. లేదు పోలేదంటారు వాళ్ళు, వినుకో.
ఇంత తప్పు చేయలేదంటారు, వినాల్సిందే. ఇవన్నీ జరిగాయి, ఈ అద్భుతాలన్నీ జరిగాయి. 5 ఏళ్ల పాటు ఇండస్ట్రీలు తరలిపోయి నేను ఆర్బీఐ ఇచ్చిన డేటాకి సమాధానం చెప్పను, కూర్చుని సమాధానం చెప్పరు. ఇవాళ కూడా అదే మాట్లాడతారు. ఏం చేయగలం? ఆర్బీఐ డేటాలు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? చదువుకున్నాడు ఫాలో అవడు, చదువు రానోడు ఫాలో అవడు. ఏం చేయాలి మనం? నెత్తినోరు కొట్టుకోవాలి రోజు కూర్చుని. దీని మీద అసలు ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇంతవరకు స్పందించి ఇది కాదు అవును అని కూడా చెప్పే ధైర్యం చేయట్లేదు. విజనరీ చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి పని చేసేయడానికి కథ అల్లుతున్నారు. ఆ కథ చచ్చిపోయేదాకా మన ప్రజలకు రాదు. సరే అది ఎట్లా సాధ్యమైంది? అరే అదే సాధ్యం అవుతుంది వాళ్ళకి చెప్తుంటే మళ్ళీ ఎట్లా సాధ్యం అవుతుంది అన్నడుతోటి అదే సాధ్యం అవుతుంది వాళ్ళకి. అదైతే కూడా వాళ్ళందరూ కూర్చొని ఫస్ట్ సాయంత్రం అయితే వంట వండి వడ్డించే వార్తలు అవే. అవి ప్రజలు ఇలా ఎనసొంపుగా ఇలా చెవులు ఇలా ఏనుగు చెవులు చేసుకుని ఏంటంటారు. మనం ఏం చేస్తాం? ఇది ఒక పిల్లికి మియా అన్నట్టు సాక్షి ఛానల్ పెట్టుకుని మియా అంటారు వాళ్ళు. అది పులిగాండ్రి పుల్ల పడిపోతుంటారు వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి అయితే ఛానల్ ఉంది, సో ఆ ఛానల్ మీద అన్ని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు టీడీపీ మీద అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇవన్నీ ఎవరి ఛానల్ సార్? సరే, బుడమేరు వాగు విషయంలో ఒక ఏఈతోను డిఈతోను చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి ఆ ఛానల్లో, చూసుకుందాం ఎవరిది నిజం ఎవరిది అబద్ధం. దాని మీద డిబేట్ చేయమని వాళ్ళని కూర్చుని. కృష్ణ అడిగేమో ఆడు పవర్ ప్లాంట్ అప్లికేషన్ చేయడు, మనోడి గురించి ఎందుకు మాడాలని పెట్రోల్ బంక్ కూడా చేయడు. వీళ్ళిద్దరికి లేని బాధ నాకెందుకని పౌడర్ డబ్బా కూడా అసలు చేయడు. ఏవి ఇలాంటి మాటలు మాట్లాడమను. వరద సాయం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లే. మీరందరూ చెడ్డ బ్రహ్మాండంగా జింగి చిక్కని భజనలు చేస్తుంటారు కదా కూర్చుని. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అది ఏం చెప్పిన ఇవ్వలేదు? 1 కోటి రూపాయలు ఇస్తాము బాధితులకి అని చెప్పేసి చెప్పారు. సో అది ఇంతవరకు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ సరే ఎక్స్చక్కర్ నుంచి డబ్బులు వెళ్ళలేదు కనుక్కోమని ఒకసారి కనుక్కుని వెళ్ళలేదు తెలుస్తుంది లెక్క. అయితే వాళ్ళతో ఇప్పుడు కూర్చుని మీరు ఈ ప్రభుత్వమే కదా, ఇగో చెక్కులు రాలేదని మీ తపేల ఛానల్లో రోజు ఇంటర్వ్యూలు పెట్టించండి వాళ్ళతో, వాళ్ళు చెప్తారు సమాధానం. అది నిజంగా అయ్యి ఉంటే ఈ పాటికి మీరు చెప్పినట్టు అయ్యేది కదా సార్. ఒకవేళ అవ్వకపోతే వాళ్ళ దగ్గర ఎలాంటిది ఏం జరగకపోతే ఒక రోజుకి ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టే వాళ్ళు కదా. అది అవే మనకి ప్రశ్నకి సమాధానాలు ఉంటాయి మన దగ్గర. ఆ దగ్గర తడుకుంటూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మానందం గారు స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి వాళ్ళకి. స్క్రిప్టే అంటారు మొత్తం, స్క్రిప్ట్ డిరైవ్డ్ ప్రోగ్రామ్. అందుకే అప్పులలో కూరుకుపోతున్నా కూడా ఈ రోజు ఏ ఒక్క మంత్రి ముందుకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.